తెలంగాణ బాటలో ఏపీ ప్రభుత్వం నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. సామాన్యులు ఇల్లు కట్టుకునేందుకు 3 లక్షలు సబ్సిడీ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇప్పటికే ప్రకటించారు. ఇక బడ్జెట్లో కేంద్రం ఇవ్వబోయే రాయితీపై స్పష్టత ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నట్లు సమాచారం. నారాయణ విలేకరుల సమావేశంలో ఇళ్ల నిర్మాణం పథకం సబ్సిడీ వివరాలు వెల్లడించారు. నారాయణ విలేకరులతో మాట్లాడుతూ అందరికీ ఇళ్ల పథకం కింద మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2 విధాలుగా నిర్మించే ఇళ్ల యూనిట్ ధర 6.5 లక్షలు, 5.5 లక్షలుగా నిర్ణయించామన్నారు. ఈ మొత్తంలో 3 లక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీగాను, మరో 3 లక్షలు బ్యాంకు రుణంగాను, మిగిలిన 50,000 లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 2వ తరగతి యూనిట్ కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలో మార్పు లేనప్పటికీ బ్యాంకు రుణం 2.5 లక్షలు, లబ్ధిదారు వాటాగా 5,000 చెల్లించాలన్నారు. యూనిట్ మొత్తం విలువలో 1.25 లక్షలు ప్రాథమిక సామాజిక సదుపాయాల కల్పనకు వెచ్చిస్తామన్నారు. ఒక్కో యూనిట్ 360 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఇంటిలో హాల్, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ ఉంటాయని చెబుతున్నారు. మొత్తంగా పేదల యొక్క ఇళ్ల రూపురేఖలు త్వరలోనే మారనున్నాయని అనిపిస్తుంది.